బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ ముహైమిన్. 7. అల్ ముహైమిన్. భయానికి లోనైన శిశువు రక్షణ కొరకు తల్లిని ఆశ్రయిస్తుంది. ప్రమాద సంకేతం గమనించిన కోడిపెట్ట తన పిల్లల్ని రెక్కల్లో దాచి రక్షిస్తుంది. అల్లాహ్ అల్ ముహైమిను. అంతే, ఆయనే మన రక్షకుడు, శరణ్యుడు. మన శ్రేయస్సు ఆయనలోనే ఉంది. విశ్వసనీయులైన తన దాసులను అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు. వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మన విశ్వాసం చెక్కు చెదరకూడదు. ఎందుకంటే అల్లాయే మనకు అన్ని విధాల ఆదుకునేవాడు. తౌరాత్, బైబిల్ అంటే ఇంజీల్ మొదలైన దైవ గ్రంథాలు మానవుల చేత ప్రక్షిప్తాలకు లోనయ్యాయి. దైవ గ్రంథాలన్నీ ఒక సందేశాన్ని అందించాయి. అదే ఏకేశ్వరోపాసన సందేశం. ఆయన ఒక్కడే మనం ఆరాధించాలని, మన ప్రార్థనకు ఆయనే అర్హుడు. ఆయన్ను విశ్వసించిన వారు తీర్పు దినాన తగిన రీతిలో సత్కరింపబడతారు. తౌహీద్, ఏకేశ్వర సిద్ధాంతం. పవిత్రత కొరకు అల్లాహ్ పవిత్ర ఖురాన్ను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు. ప్రపంచమంతటా వేల ముస్లింలు ఖురాన్ను కంఠోపాఠం చేసి తమ హృదయాల్లో పదిలపరుచుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా అల్లాహ్ అల్ ముహైమిన్ సహాయంతోనే సాధ్యమవుతుంది. అల్లాహ్ ఆయన విశ్వసనీయులైన దాసులను అన్ని విధాలా రక్షిస్తాడు. ఆయన పట్ల మనకున్న విశ్వసనీయత బెదరకుండా చెదరకుండా ఉందంటే అదంతా ఆయన అండ కారణంగానే. పవిత్ర గ్రంథాన్ని, మన విశ్వాసాన్ని కాపాడే బాధ్యతను ఆయనే తీసుకున్నాడు. సజ్జనులైన అల్లాహ్ దాసులు చేసిన సత్కర్మలు ఎన్నటికీ వృధా కావు. ముస్లింలకు అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. కాబట్టి అల్లాహ్ అల్ ముహైమిన్ మన శ్వాసనే కాదు, విశ్వాసాన్ని కూడా రక్షిస్తున్నాడు. తన హృదయంలో పవిత్ర ఖురాన్, పవిత్ర సందేశం పదిలంగా ఉన్నంత వరకు నిజమైన ముస్లిం ఎలాంటి భయానికి లోను కాకూడదు. సైతాన్ ప్రేరేపిత దుష్కర్మల నుండి, చెడు ఆలోచనల నుండి అల్లాహ్ మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. సైతాన్ మనిషికి బద్ధ విరోధి. మనిషిని సన్మార్గం నుండి తప్పించడానికి, తప్పిదాలకు పురికొల్పటమే అతని పని. కానీ అల్లాహ్ అల్ ముహైమిన్ పట్ల నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న ముస్లింలపై అతని పాచికలు పారవు. పరమ దయామయుడైన అల్లాహ్ అల్ ముహైమిన్ సజ్జనుల విశ్వాసాన్ని, పవిత్ర ఖురాన్ను సదా సంరక్షిస్తానని వాగ్దానం చేశాడు.